విశాఖలో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక హత్య జరిగింది. రామా టాకీస్ ప్రాంతంలో ఈరోజు ఉదయాన్నే నడి రోడ్డుపై ఒక వ్యక్తిపై హత్యా ప్రయత్నం జరిగింది. అయితే దానికి కారణాలు ఏమైనప్పుడు కూడా హత్యకు గురైన వ్యక్తి పేరు గంగాధర్ కళ్యాణ్ అని ఆ ప్రాంత వాసులు పిలుస్తారు. అయితే అతని స్నేహితుడు శివ. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా అంటే జనవరి నెలలో ఒక విషయంపై ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆ తర్వాత వేరు వేరు అంశాల నేపథ్యాన వారందరూ కూడా తర్వాత కలిసి ఉన్న పరిస్థితి. అయితే ఏమైందో నిన్న రాత్రి ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ దశలో ఆ ప్రాంతానికి గంగాధర్ వెళ్ళారు. అందరూ కలిసి ఉన్నారు. అయితే ఉదయం 5 గంటల సమయంలో గంగాధర్ వెళ్తుండగా ఒక్కసారిగా దాడి జరిగి కత్తులతో పొడిచారని వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి పేరు శివ. అయితే శివ కూడా గాయపడ్డారు. ఏం జరిగింది అన్న విషయంపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే గంగాధర్ కుటుంబ సభ్యులు మాత్రం శివ మొదటి నుంచి కూడా చంపేస్తానని హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికలో భాగంగానే కత్తితో పొడిచి చంపేశారని ఆరోపిస్తున్నారు. అయితే మరెందుకు శివ గాయపడ్డాడా అన్న విషయం మాత్రం పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. ఏదేమిటికి రామా టాకీస్ అనే ప్రాంతం విశాఖ నగరం నడిబొడ్డున ఉంది. గతంలో ఒక రకమైన ఉన్నప్పుడు కూడా ఇటీవల కాలంలో ప్రశాంతంగా ఉండే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఉదయం 5 గంటల సమయంలో ఈ రకంగా కొట్లాట, ఆ తర్వాత హత్య జరగడం ఒక రకంగా కొంత చర్చ కొనసాగుతుంది. ఆ ప్రాంతంలో ఎవరైతే నేర ప్రవృత్తి ఉంది, అట్లాగే గతంలో ఉన్న కక్షలు ఏమైనా ఉంటే అలాంటి వ్యక్తులపై కొంత నిఘా ఉంచినట్లయితే ఇలాంటి సంఘటనలు జరగవని స్థానికులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, కేజీహెచ్ న్యూస్. యాక్చువల్గా అయితే వాళ్ళిద్దరూ అంటే కళ్యాణ్ సాయి ఇప్పుడు ఎవరైతే అటెంప్ట్ చేస్తారో శివ వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే గతంలో అంటే మామూలుగా ఏదో డ్రింకింగ్ విషయంలో ఎట్లా ఇది ఉంటే ఏదో సంస్థ వచ్చి ఇది ఇప్పుడు కూడా వారం రోజుల నుంచి ఈ శివ అన్న వ్యక్తి మనోడి మీద ఫుల్గా టార్గెట్ చేసి మనోడిని ఏది చేయాలి. రాత్రి ఆడు శుభ్రంగా భోంచేశాడు. అందరూ వీధిలో కుర్రలు అందరూ చేస్తుండగా కాకపోతే మనోడు శివ అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు కళ్యాణ్ చనిపోయాడో ఆ వ్యక్తిని పొడి చేసిన తర్వాత శివ అనే వ్యక్తి ఆయనకైనా అటెంప్ట్ చేసుకొని ఎందుకంటే మనం మీకు తెలుసో తెలీదో నాకు తెలిసి ఒక సినిమాలో ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అని ఒక సినిమా ఉంటుంది చూసారా. అన్ని జైల్లో పెడితే నువ్వు శిక్ష అనుభవించాలి, ఎన్ని రోజులు ఉంటావు, ఇలాగ నువ్వు అటెంప్ట్ చేసుకుంటే నువ్వు కొన్ని రోజుల్లో వచ్చేస్తావు అన్న టైప్లో మనోడు కళ్యాణ్ని చంపేసిన తర్వాత మనోడు అటెంప్ట్ చేసుకొని తెలివిగా అంటాడు ఆ సినిమాలో కూడా ఎక్కడ పొడిస్తే మనకి ఇది అవ్వదని ఆ టైప్లో మనోడు చేసి అలా చేసుకున్నాడు. అందుకని ఆయన బతుకున్నాడు, మనోడు చనిపోయాడు. దీని మీద ఎందుకంటే ఇది సమాజానికి మనం ఒక సబ్జెక్టు నిజంగా సమాజానికి సబ్జెక్ట్ ఇవ్వకపోతే కనుక ఎందుకంటే ఏదో నలుగురు కూర్చొని ఈ డ్రింక్ చేసిన తర్వాత నానా విధాలుగా వీళ్ళకి టాట్ రావడం, ఈ టాట్ వచ్చిన వెంటనే అంటే ఒక పర్సన్ని చంపడం అంటే ఇప్పుడు కళ్యాణ్ వ్యక్తి ఒక చిన్న పాప, ఇప్పుడు ఆవిడ ఒక యంగ్ లేడీ చిన్నమ్మ, ఇంకా ఆడ వయసు కూడా 25 సంవత్సరాలు. అంటే సమాజం నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇవన్నీ మేము ప్రభుత్వంలో ఉన్నాము, పోలీసులు ఉన్నారు, ఇచ్చేస్తారు అంటున్నారు. కానీ ప్రభుత్వం కూడా అసలు ఇప్పుడు బీటలు లేస్తారు, అక్కడ ఏరియా గురించి తెలుసు, ఏరియాలో డైలీ బీటలు వస్తారు, జీప్ వస్తుంది, అన్నీ చేస్తుంది. అన్నీ చేసినా కూడా పట్టపగలు తెల్లవారు 6 గంటలకి ఒక వ్యక్తిని అంటే ప్రాణాంతకంగా ఇప్పుడు మీకు నాకు ఏదో ఉందనుకోండి, మామూలుగా మాట్లాడుకోవడమో ఏదో చెప్పడమో ఏదో సెటిల్మెంట్ చేసుకోవడమో ఏదో ఉండాలి. కానీ ప్రాణాంతకంగా ఒక మనిషిని తీసేయడం అనేది ఇప్పుడు ఆడు చనిపోయాడు, ఓకే, ఆ పిల్లేట్ అవ్వాలి. ఆడు ఒక పాపను పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఒక పాపను తీసుకొచ్చాడు, ఏదో ఇద్దరు కలిసిన తర్వాత ఒక పాపని కన్నారు. ఇప్పుడు ఆ చిన్న పిల్ల ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ కూడా రాలేదు ఆ అమ్మాయి కూడా ఒక ఏజ్లో. అంటే సమాజంలో నాకైతే ఒకటి ఈ ప్రభుత్వంలో నిజంగా మొన్న కూడా ఫిషింగ్ హార్బర్లో ఒకటి అయింది. ఈ ప్రభుత్వం అనేది మొత్తం నిమ్మకి నీరు కట్టినట్టు
ఏవి కూడా పట్టించుకోకుండా, అంటే ఎవరో ఎలా పోతే పోనే, మనం ఒక హోదాలో ఉన్నాం కదా, ఒక హోంమంత్రి కానీ ఒక పోస్ట్లో ఉన్నప్పుడు పోలీసులు కానీ ఈరోజు కూడా అలాగన్నారు. ఇప్పుడు ఆడి ఇప్పుడు పోస్ట్ మార్టంకి తీసుకొచ్చారు, పోస్ట్ మార్టంకి తీసుకొస్తే ఈరోజు పోస్ట్ మార్టం చేయాలి. అవతలోడిని ఈడు కూడా అటెంప్ట్ చేశాడు, చెందాడు, ఆడిని ఇస్తేనే కానీ ఆడు వస్తేనే కానీ వీడు చేయదంటే అది ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్గా? ఇప్పుడు ఇంతమంది మేము ఇక్కడ పడిగాపులు కాసుకొని బ్రష్లు చేయకుండా, భోజనం చేయకుండా, తినకుండా, చేయకుండా మేము వచ్చామంటే ఇది దేని గురించి వచ్చాం? ఆడ మంచి వ్యక్తి కాబట్టి వచ్చాము. కాకపోతే అట్లా పగలు ఉండొచ్చు, ఎవరికైనా పగలు ఉంటాయి. పగలనేవి మనం ఫేస్ టు ఫేస్ తేల్చుకోలేదు. అంతేగాని దొంగచాటుగా ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, నన్ను కూడా అటాక్ చేస్తారేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు మీడియాతో మాట్లాడుతుంటే నాకు కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళ వ్యక్తులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ వ్యక్తులు ఎవరో, ఎందుకంటే ఇప్పుడు వరకు నేను అనే వ్యక్తిని ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు అమ్మో ఈడెవరో మాట్లాడుతుండో, ఏటవుతాడు కళ్యాణ్కి అని చెప్పేసి నన్ను కూడా ఒక అటెంప్ట్ చేస్తే ఇది అవ్వచ్చు. ఎందుకంటే నాకు ఒక 3 పిల్లలు ఉన్నారు. సమాజం ఏమవుతుంది అనేది నాకు ఒక సబ్జెక్ట్ కావాలి సార్. అంటే నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా స్పందించలేదు. పట్టపగలు ఒక మనిషిని చంపడం అంటే అది ఎంతవరకు న్యాయం? చంపడం అనేది కాదు కదా అది నేను అది కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడు ఎదవే అలా కాదు సార్, మామూలుగా ఎదవేనా మనం మామూలుగా మనం మాట్లాడే విధానం ఉండాలి కదా. ఏం జరిగింది? అబ్బాయి చంపేస్తాను అన్నాడు, చంపేశాడు. అదే జరిగింది. మాకే చెప్పాడు నేను చంపేస్తానని, చంపేశాడు. చేయలేదండి. వాడి ఫ్రెండ్సే వాడు. ఇంకా మేము ఎంత చెప్పినా ఏమి లేదు. నేను చంపేస్తాను నేను ఎప్పటికైనా నేనే చంపేస్తాను ఆడే చంపేశాడు. అది ఆడంతలు ఆడే కొడుచుకున్నాడు లేదని వీళ్ళు చెప్తారు కదా, మీడియా వాళ్ళు చూడరేటి, చెప్పరేటి. అది కూడా బయట ఇప్పుడు అంబులెన్స్ ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళకి తీసుకెళ్తారా? చాలా సీరియస్గా ఉన్న వాళ్ళకి, మామూలుగా ఉన్న వాళ్ళకి ఎవరు తీసుకెళ్లరు కదా. ఈ అబ్బాయి చావు బతుకులో ఉన్నాడని చెప్పినా సరే ఆ అబ్బాయినే తీసుకొని వెళ్ళారు. ఈ అబ్బాయిని తీసుకొని వెళ్ళారు. మళ్ళీ వేరే అంబులెన్స్ వచ్చినంత వరకు ఈ లోపు ఈ అబ్బాయి ప్రాణమే పోయింది. ముందే అన్ని కూడా పక్క ప్లాన్ ప్రకారం చేసుకునే తీసాడు. ఇది చెయ్యాలనే పక్క ఎప్పటి నుంచో ప్లాన్లతోనే చేశాడు. ఈ రోజు కొత్త ఏం కాదు ఇది. ఆ అబ్బాయికి ఇద్దరు